పార్లమెంట్ ఆఫ్ ఇండియా 2020 సెప్టెంబర్ 27న కేంద్ర ప్రభుత్వం 3 కొత్త చట్టాలను తీసుకువచ్చింది. ఈ బిల్లులు వచ్చినప్పుడు అందరూ దీనికి మద్దతు ఇచ్చారు. అయితే ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్ అండ్ హర్యానా రైతులు ఎక్కువగా నిరసనలు చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండే కేంద్ర ఆహార శుద్ధి శాఖ మంత్రి అయిన హర్సిమ్రత్ కౌర్ రాజీనామా చేసింది. దీంతో ఈ బిల్లుల మీద మరింత వ్యతిరేకత పెరిగింది. అపోజిషన్ పార్టీలు రైతులతో కలిసి నిరసనలను మరింత తీవ్ర స్థాయికి పెంచారు. భారతదేశ ప్రధాని అయిన మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే అది ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకి ఉపయోగకరంగానే ఉంటుంది. చరిత్రాత్మకమైన అంశాలను ఎన్నో పరిష్కరించాడు. అయితే ఇప్పుడు తెచ్చిన ఈ 3 బిల్లులు రైతులకి నచ్చడం లేదు, లేదా ఈ బిల్లులలోని పూర్తి సారాంశం రైతులకి అర్థం కాకపోయి ఉండవచ్చు. ఈ బిల్లులు కూడా 1కి 2 సార్లు చదివితే కానీ అర్థం కావు. పంజాబ్ అండ్ హర్యానా రైతు సంఘ పెద్దలు ఏమని చెబుతున్నారు అంటే ఈ బిల్లులు రైతులను రోజువారీ కూలీగా చేసేలా ఉన్నాయి అని అంటున్నారు. దేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయం పోతుంది అని చెబుతున్నాయి. అన్నదాత కుటుంబం ఉరితాడుకు వేలాడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పెరుగుతుందా? ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ 3 బిల్లులు అర్థం కావాలి అంటే ముందు పాత చట్టాలను, పాత పద్ధతుల గురించి తెలుసుకోవాలి. దేశంలో వ్యవసాయం మీద అంటే 2020 వరకు అమలులో ఉన్న చట్టం 1955, దీనినే నిత్యావసర సరుకుల చట్టం అని అంటారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ఇదే అమలులో ఉంది. 2003లో ఒకసారి, 2016లో ఒకసారి, 2017లో ఒకసారి ఇలా స్వల్పంగా మార్పులు జరిగాయి. అయితే 1955 అనే చట్టం మీద పెద్దగా మార్పులు తీసుకురాలేదు. 2020లో మోడీ చేసిన సవరణలతో 1955 అనే చట్టం పూర్తిగా మారిపోయింది. 2020 వరకు ఒక రైతు పంటని పండించాలి అంటే గవర్నమెంట్ దగ్గర నేను రైతునే అని గుర్తింపు తెచ్చుకోవాలి. నీ పొలం ఎక్కడ, నువ్వు ఎక్కడ వ్యవసాయం చేస్తావు, పొలం దున్నడానికి, విత్తు నాటడానికి, ఒకవేళ పొలానికి పురుగు పడితే ఆ పురుగుల మందు కొనడానికి, ఇలా ప్రతి దానికి గవర్నమెంట్ దగ్గర కానీ, సదరు అధికారుల దగ్గర కానీ పర్మిషన్ తీసుకోవాలి. ఈ పర్మిషన్స్ అనేవి మన రాష్ట్రాల్లో పెద్దగా కనబడకపోవచ్చు, కానీ ఇతర రాష్ట్రాల్లో స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. అంతా బాగుండి పొలం బాగా పండి పంట చేతికి వస్తే ఆ పంటను ఎద్దుల బండికో ట్రాక్టర్కో కట్టి ఏపీఎంసీ మార్కెట్లకు తీసుకురావాలి. ఈ ఏపీఎంసీ మార్కెట్లనే మండీస్ అని కూడా అంటారు. దారిలో రైతు కోసమే అన్నట్టుగా కొన్ని చెక్ పోస్టులు ఉంటాయి. అక్కడ కాస్త రైతు సమర్పించుకోవాలి. అంటే ట్యాక్స్ కట్టడం ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఇక నెమ్మదిగా ఏపీఎంసీ మార్కెట్లలోకి తీసుకువస్తారు. ఈ ఏపీఎంసీ మార్కెట్లలోకి ఎందుకు తీసుకువస్తారు అంటే ఈ మార్కెట్లు రైతుల కోసమే రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టింది. అలా కాదని ఢిల్లీ నుంచి గల్లీ దాకా లారీలు తిరుగుతూ ఉంటాయి. ఏదో ఒక లారీలో వేసినా మన డబ్బు మనకి వస్తుంది అని రైతు అనుకోవడానికి లేదు. పరిమితికి మించిన కూరగాయలతో ఏ లారీ కనబడినా సీజ్ చేస్తారు, లేదా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకే రైతు తప్పనిసరిగా ఏపీఎంసీ మార్కెట్లలోనే అమ్ముకోవాలి. ఇక్కడ దేశంలో ఏ ఉత్పత్తిదారుడికి లేనన్ని రూల్స్ అండ్ కండిషన్స్ ఒక్క రైతుకి మాత్రమే ఉంటాయి. ఈ మార్కెట్లోనే అమ్మాలి, ఈ ధరకే అమ్మాలి అనే నియమ నిబంధనలు ఉంటాయి. ఇక్కడ ట్యాక్స్ కట్టాలి, కమిషన్ ఇవ్వాలి. 6 నెలలు పంట పండి చేతికి వస్తే దానికి అయిన ఖర్చు 100 రూపాయలు అనుకుందాం. ట్యాక్స్ కట్టి దళారీలకు కమిషన్ ఇస్తే మరో 100 రూపాయలు అవుతుంది. ఒక సామాన్యుడు కొనాలి అంటే 100 రెండింతలవుతుంది. రైతుకి మాత్రం ఆ 100 రూపాయలు దక్కడమే కష్టం. గవర్నమెంట్ కూడా ఎంఎస్పి అని రైతుకి ఇస్తుంది. అదే మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే గిట్టుబాటు ధర. గవర్నమెంట్ ఎంత ఇస్తుందో మేము అంతే ఇస్తున్నాము కదా అంటారు కమిషన్ ఏజెంట్లు. ఇప్పుడు ఈ 3 బిల్లుల్లో ఏముందో చూద్దాం. నెంబర్ 1, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ యాక్ట్. దీనినే వ్యవసాయ మార్కెట్ బిల్ అని అంటారు. ఈ బిల్లులో ఏముంది అంటే ఒక రైతు పండించే పంటను ఏపీఎంసీ మార్కెట్లలోనే కాకుండా దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. 2020 వరకు రైతు పండించిన పంటను ట్రాన్స్పోర్ట్ చేసుకొని చెక్ పోస్టులు దాటుకొని మార్కెట్ కి వచ్చి కమిషన్ ఏజెంట్లు, డీలర్స్ మధ్య తన పంటను అమ్ముకోవాల్సి వచ్చేది. ఇలాంటివి ఏమీ లేకుండా రైతు పండించిన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. చెక్ పోస్టులు, ట్యాక్స్లు ఉండవు. ఇంతేకాక ఏ పంట వేయాలి, ఏ పంట వేయకూడదు, ఏ పంట ఎంత నిల్వ ఉంచాలి, ఇలాంటి విషయాలను కేంద్రమే నిర్ణయిస్తుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి సంబంధము లేదు. నెంబర్ 2, ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్సీ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్. దీనినే కాంట్రాక్ట్ ఫార్మింగ్ బిల్ అని అంటారు.
దళారీ వ్యవస్థలు లేకుండా పంట ఉత్పత్తిని కొనే బడా వ్యాపారులు ఎగుమతిదారులతో ముందుగానే అంటే పంట వేయడానికి ఆ పంట చేతికి రావడానికి ముందే రేటు ఒప్పందం చేసుకోవచ్చు. ఏపీఎంసీ మార్కెట్లలో ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో అనే భయం రైతుకి ఉండదు. అంటే మార్కెట్ డీలర్స్ తో కానీ ప్రైవేట్ సంస్థలతో కానీ పంట వేసే ముందే అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఒక్కసారి అగ్రిమెంట్ చేసుకున్న తరువాత పంట బాగా లేదు అని, మరొక చోట పంటను తక్కువ ధరకే ఇస్తున్నారు అని పంటను కొనేవాళ్ళు చెప్పడానికి వీల్లేదు. అలాగే రైతు కూడా అగ్రిమెంట్ చేసుకున్న తరువాత వేరే వాళ్ళు ఎక్కువ ధర ఇస్తున్నారు అని ఇతరులకు అమ్మడానికి వీల్లేదు. ఒకవేళ రైతుకి డీలర్స్ కి మధ్య ఏదైనా ఎలిగేషన్స్ వస్తే కోర్టు ద్వారా రైతులకు అనుకూలంగా ఈ ప్రాబ్లంను సాల్వ్ చేసే విధంగా ఈ చట్టం ఉంటుంది. నెంబర్ 3 ఎసెన్షియల్ కమోడిటీస్ అమెండ్మెంట్ యాక్ట్. దీనినే నిత్యావసర సరుకుల బిల్లు అని అంటారు. ఉల్లి, బంగాళదుంప, నూనె గింజలు, పప్పులు, తృణధాన్యాలు మొదలైన వాటిని నిత్యావసర సరుకుల జాబితా నుండి తొలగిస్తుంది కేంద్రం. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, దేశంలో కరువు ఏర్పడినప్పుడు లేదా యుద్ధం వంటివి వచ్చినప్పుడు ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో తప్ప మిగతా సమయంలో వీటిపై ఉన్న పరిమితులను ఎత్తివేస్తుంది. ఈ చట్టం ప్రైవేటు వ్యక్తుల మితిమీరిన జోక్యానికి కళ్లెం వేస్తుంది. కోల్డ్ స్టోరేజీలు, ఆధునిక ఆహార సరఫరా ఏర్పాటు వంటివి మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల వంటి వాటికి కేంద్రమే వీలు కల్పిస్తుంది. ఈ బిల్లుతో వ్యవసాయ మార్కెట్లో పోటీతత్వం పెరుగుతుంది. ఉత్పత్తులు ఎక్కువ వృధా కాకుండా చూడవచ్చు. అంతా బాగానే ఉంది కదా, మరి రైతులు ఎందుకు తిరగబడుతున్నారు? ఈ బిల్లులను ఎందుకు వద్దంటున్నారు? ఎందుకు రద్దు చేయమంటున్నారు? అసలు రైతుల డిమాండ్స్ ఏంటి? నెంబర్ 1, రైతులు పండించే పంటను ఏపీఎంసీ మార్కెట్లోనే కాకుండా దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని అంటుంది కేంద్రం. కానీ దేశంలోని 90% మంది రైతులు 1 నుండి 5 ఎకరాల లోపు ఉన్నవాళ్లే. వీళ్ళు ఎంత దూరం పంటను తీసుకుపోగలరు? మార్కెట్లు ఉంటాయి అని అంటున్నారు. ప్రైవేట్ సంస్థలు మా పంటను మార్కెట్ రేట్లకే కొంటాయి అని గ్యారంటీ లేదు. అందుకని ఈ బిల్లులను పాస్ చేయవద్దు అని అంటున్నారు రైతులు. ఇదే కాక ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, దీనిని ఒక చట్టంగా పెట్టండి. ఏది ఉన్నా ఏది లేకపోయినా ఒక రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది అని అంటున్నారు. దీనికి గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ని ఎత్తివేయడం లేదు, అది అలానే ఉంటుంది అని చెబుతున్నారు. కానీ రైతులు మాత్రం ఎంఎస్పిని చట్టంగా చేస్తే ఆ తరువాత ఎవరు అధికారంలో ఉన్నా చట్టాన్ని అయితే మార్చలేరు కదా అని డిమాండ్ చేస్తున్నారు. నెంబర్ 2, కాంట్రాక్ట్ ఫార్మింగ్ బిల్. ఎగుమతిదారులతో ముందుగానే కాంట్రాక్ట్ చేసుకోవచ్చు అని అంటున్నారు. మన దేశంలో చాలా మంది రైతులు చదువుకోని వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. రిలయన్స్, మోర్ లాంటి పెద్ద పెద్ద సంస్థలతో ఇప్పుడు బాగానే ఉన్నా ఆ తరువాత ఫ్యూచర్ లో మా పొలాలతో సహా బడా వ్యాపారుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. రైతులకి వ్యాపారులకి మధ్య ఏదైనా ఎలిగేషన్స్ వస్తే ఒక రైతు వాళ్ళతో వాదించి గెలిచే శక్తి రైతుకి ఉండదు. బడా సంస్థలకు భయపడి జీతం తీసుకొని పనిచేసే ఒక కూలీగా మారిపోతాడు. అందుకే భయపడుతున్నాము అని అంటున్నారు రైతులు. దీనికి ప్రభుత్వం ఏమి చెబుతుంది అంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా రైతు పొలాలను ప్రైవేట్ సంస్థలు లాక్కునే వీలు లేకుండా చేస్తాము. రైతుకి రీటైలర్స్ కి మధ్య ఏదైనా సమస్య వస్తే సదరు అధికారులను నియమిస్తాము. 30 రోజుల్లోపు పరిష్కరించే వీలు చేస్తాము అని గవర్నమెంట్ చెబుతుంది. ఏది ఏమైనా రైతుకి మద్దతుగానే ఉంటాము అని అంటుంది కేంద్రం. నెంబర్ 3, నిత్యావసర సరుకుల బిల్లు. ఈ చట్టం ప్రైవేటు వ్యక్తుల మితిమీరిన జోక్యానికి కళ్లెం వేస్తుంది అని అంటుంది కేంద్రం. ఉల్లి, బంగాళదుంప, నూనె గింజలు, పప్పు, తృణధాన్యాలు మొదలైన వాటిని నిత్యావసర సరుకుల జాబితా నుండి తొలగిస్తుంది. కరువు వచ్చినప్పుడు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది. అయితే వీటి రేట్లు తారాస్థాయికి చేరే వరకు రైతులదే బాధ్యత. దీనివల్ల రైతుకి ఆదాయం పెరుగుతుంది అని కేంద్రం చెబుతుంది. దీనికి రైతులు ఏమంటున్నారు అని అంటే ప్రైవేట్ సంస్థలు మా దగ్గర పంటను కొని కోల్డ్ స్టోరేజీలో ఉంచి ధరలు పెరిగినప్పుడు అమ్ముతారు. దీనివల్ల రైతులకు ఏమీ లాభం ఉండదు అని భయపడుతున్నారు. ఒకవేళ రైతే నిల్వ ఉంచుకోవాలి అని అంటే చిన్న సన్నకారు రైతులకు అంత శక్తి ఉంటుందా అని అడుగుతున్నారు. ఇప్పుడు వచ్చిన ఈ 3 బిల్లులని దేశంలో 70% మంది సమర్థిస్తున్నారు. మిగిలిన 30% మంది అంటే పంజాబ్ అండ్ హర్యానా రైతులు, మార్కెట్ ఏజెంట్లు, అపోజిషన్ పార్టీలు పెద్ద ఎత్తున నినాదాలు, నిరసనలు చేస్తున్నారు. దేశం మొత్తం ఏమో కానీ ఒక పంజాబ్, హర్యానా రాష్ట్రంలోని మార్కెట్ ఏజెంట్లు మాత్రమే ఒక సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో కడుతున్నారు. అంటే అక్కడ మార్కెట్ ఏజెంట్లకు రైతుల మీద ఎంత ఆదాయం వస్తుందో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది మిడిమిడి జ్ఞానంతో రైతులు జీఎస్టీ కట్టాలి అని, ఏది ఏమైనా రైతులు చేసేదే న్యాయమని అంటున్నారు. ఇలా ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. కానీ ప్రభుత్వం
ప్రభుత్వం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. రైతుల నిరసనలు చూసి మోడీ గారే నేరుగా ప్రసంగిస్తూ ఇప్పుడు తెచ్చిన ఈ 3 బిల్లులు రైతులకి ఆదాయం కలిగించేవే అని, దీనిని ఇదివరకే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టారు అని, కానీ అది అప్పట్లో అమలు కాలేదు అని మోడీ గారు గుర్తు చేశారు. 1955 చట్టంలోని కొన్ని సవరణలతో ఒక రైతుకి మరింత లాభం వస్తుంది, వన్ నేషన్ వన్ మార్కెట్ అవుతుంది అని చెప్పాడు. రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల మీద ఎటువంటి ఆంక్షలు విధించకుండా రైతులకి స్వేచ్ఛ దొరుకుతుంది అని మోడీ ప్రసంగంలో ప్రస్తావించాడు. ఇంతేకాక ఈ బిల్లులను పూర్తిగా చదివి అర్థం చేసుకోండి అని సూచించాడు. విపక్షాలు ఈ బిల్లుల మీద క్లారిటీ ఇవ్వలేదు అని అంటున్నాయి. అయితే ఈ బిల్లుల్లో ఎవరికి నచ్చని విషయం ఒక్కటే, ప్రైవేట్ సంస్థలకు పండించిన పంటను అమ్ముకోవచ్చు అని. దీనికి రైతే కాదు, ఒక సామాన్యుడు కూడా భయపడుతున్నాడు. సామాన్యుడికి భయం ఎందుకంటే నిత్యావసర సరుకుల ధరలు ఎక్కడ ఆకాశాన్ని అంటుతాయోనని. ఒక రైతు కార్పొరేట్ సంస్థలకు జీతగాలుగా మారిపోతారు అని భయపడుతున్నారు. ఇలా ఎప్పటికీ జరగదు. ఎందుకంటే వన్ నేషన్ వన్ మార్కెట్ అంటే అది రైతులకి అనుకూలంగానే ఉంటుంది అని కేంద్రం చెబుతుంది. ఇప్పుడు ఈ 3 చట్టాల మీద నా ఒపీనియన్ చెబుతాను. ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్, దీనిని ఒక చట్టంగా చేయాలి. దీనివల్ల కౌలుదారులకు, వ్యవసాయం చేయాలి అని అనుకునే కొత్త వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఎంఎస్పి అనేది దేశంలోని ప్రతి రైతుకి ఉపయోగపడుతుంది. విదేశీ పెట్టుబడులు వ్యవసాయ రంగంలోకి వస్తే బాగానే ఉంటుంది, కానీ అది నేరుగా ఒక రైతు దగ్గర కాకుండా కేంద్ర ప్రభుత్వ అధికారుల ఆధీనంలో జరిగితే బాగుంటుంది. ఎందుకంటే దేశంలో చాలా మంది రైతులకు చదువు రాదు. ఇంతేకాక చిన్న సన్నకారు రైతులే దేశంలో ఎక్కువగా ఉన్నారు. ప్రైవేట్ సంస్థలు, రైతులు వీళ్ళిద్దరి మధ్య ఒప్పందాలు ప్రభుత్వం ఆధీనంలో జరిగితే రైతుకి కొంచెం భరోసాగా ఉంటుంది. ఇప్పుడు దేశం మొత్తం గల్లీ గల్లీకు వాలంటీర్ ఎలా అయితే ఉన్నారో అలానే వ్యవసాయానికి పంటకు చీడ పురుగు పట్టినప్పుడు ఒక్క ఫోన్ చేస్తే అగ్రికల్చర్ వాలంటీర్ వచ్చి పంటను చూసి ఆ పంటకు పురుగుల మందు ఇచ్చి తగిన సూచనలు చేసి వెళ్ళాలి. ఇది పూర్తిగా ప్రభుత్వమే చూసుకోవాలి. అప్పుడు చీడ పురుగు తిని పంటను నష్టపోయే పరిస్థితి ఏ రైతుకి రాదు. ఈ నకిలీ పురుగుల మందు వల్ల దేశంలో రైతులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే పురుగుల మందు కొనే భారం కూడా తగ్గుతుంది. అగ్రికల్చర్ వాలంటీర్ ప్రతి గ్రామంలో ఉండాలి. పంట పండించే రైతుకి, పంటకు ఎటువంటి నష్టం రాకుండా చూసుకోవచ్చు. ఇలా అయితే దేశంలో ఎక్కడ ఏ రైతు ఆత్మహత్యలు జరగవు. కౌలకు తీసుకొని పంటను పండించే రైతు సేఫ్ జోన్ లో ఉంటాడు. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ని ప్లీజ్ కామెంట్ బిలో. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. వీడియో పెట్టగానే మీ మొబైల్లో కూడా నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫాలో మై ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్.